బీఆర్ఎస్ కు మళ్లీ వలసల టెన్షన్ మొదలైందా? హైకోర్టు తీర్పుతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారా? కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయా? నెక్స్ట్ ఒక్క ఎమ్మెల్సీ కూడా కారుకు లేకుండా చేయబోతున్నారా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ కు మళ్లీ జంపింగ్ గుబులు. హైకోర్టు తీర్పు తర్వాత గులాబీ పార్టీ అలర్ట్. తగిన సమయంలో స్పీకర్ డిసిషన్ తీసుకోవాలని తీర్పు. కారులో కీలక నేతలే కాంగ్రెస్ లోకి వస్తారన్న పీసీసీ చీఫ్. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ ప్రయత్నాలు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు మళ్లీ జంపింగ్ గుబులు పట్టుకుందని తెలుస్తుంది. గెలిచిన 39 సీట్లలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. సాయన్న కూతురు లాస్యనందిత అకాల మరణంతో సికింద్రాబాద్ సీటుకు బైపోలొచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో ఇంకొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ గులాబీ పార్టీలో వలసల గుబులు మొదలైందని తెలుస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన స్పీకర్ సకాలంలో స్పందించలేదని హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ మధ్య కొన్నాళ్లు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగిపోయాయన్న చర్చ జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు టైం బాండ్ లేదని, తగిన సమయంలో డిసిషన్ తీసుకోవాలని సూచిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చల్లబడిపోయిందట. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా హైకోర్టు వేటు వేస్తుందని ధీమాలో ఉన్న బీఆర్ఎస్ కు తీర్పు నిరాశ కలిగించిందట. దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలవుతాయన్న ప్రచారం మొదలైంది. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో కేటీఆర్ చుట్టూ తిరిగేవారే తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడానికి తోడు త్వరలో మరిన్ని వలసలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారట. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా అని ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారట. ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో 2 ఏళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావిడి మొదలవుతుందని, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చజెబుతుందట బీఆర్ఎస్ నాయకత్వం. ఈ మధ్య పొలిటికల్ గా యాక్టివ్ అయిన కవిత కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చేజారిపోకుండా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే పార్టీ క్యాడర్ అంతా నీరుగారిపోతుందని ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్ వారిని కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తుందట. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఖాళీ కాబోతున్న 4 స్థానాల్లో 3 కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు రాబోతుంది. అయితే ఆ ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ కు దక్కకుండా
కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందట. అంతలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేయాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? బీఆర్ఎస్ బుజ్జగింపులు వర్కౌట్ అవుతాయా అన్నది చూడాలి మరి.